తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భవానీ భక్తులకు ఇరుముళ్ల సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. నిడదవోలు అధ్యక్ష కార్యదర్శులు మోర్తా ప్రసాద్ కుమార్, లక్కోజు సాయి, సూర్య నిర్వహణలో జరిగిన కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సన్మానించి అనంతరం ఆయన చేతుల మీదుగా 50 మంది భవానీలకు ఇరుముళ్ల సామాగ్రిని పంపిణీ చేశారు. నాగేంద్ర రాకతో కార్యక్రమం మరింత ఘనంగా విజయవంతంగా జరిగింది అని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనాలకు వెళ్లే భవానీ భక్తులకు సేవ చేయడం తమకు గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో గురుభవాని, కండవల్లి సురేష్, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి బోర్డు మెంబర్ రవికుమార్, జనసేన కార్యకర్త విజయ్ కుమార్, ఆక్యుపంక్చర్ డాక్టర్ చిరంజీవి, లక్కోజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఇంచుమించు 26 గుళ్లను ఇక్కడ నిర్మించడం జరిగింది. అనేక దశాబ్దాలుగా ఇక్కడ భక్తులకు అద్భుతమైనటువంటి దర్శనాలు ఇక్కడ ఇస్తూ చాలామంది అంటే భవానీ దీక్ష తీసుకున్నవారు, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నవారు, వెంకటేశ్వర స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు, అదేవిధంగా ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు, ఈ విధంగా మానసికంగా సంతృప్తి పొందడం కోసం ఆ భగవంతుడికి యొక్క సేవ చేసుకోవడానికి అనేకమైనటువంటి దీక్షలు తీసుకొని ఈ ప్రాంతంలో పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాంటి పవిత్రమైనటువంటి ప్రాంతం అనేక శతాబ్దాల క్రితం అంటే ఇంచుమించు 4-5 శతాబ్దాల క్రితం కూడా ఇక్కడ కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి ఒక శివలింగం ద్వారా అత్యంత పవిత్రమైనటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు అభివృద్ధి కావాల్సిన సందర్భం చాలా ఉంది. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి 26 గుళ్ళు కూడా చాలా దగ్గరగా ఒకదానికి ఒకటి, ఒకదాని మీద ఒకటి ఉన్నట్టున్నవి. ఈ ప్రాంతం రాబోయే పుష్కరాలకి అభివృద్ధి చేస్తే పుష్కరాల సమయంలో భక్తులకు ఎక్కువ మంది వచ్చే ప్రాంతం ఇది. రాజమండ్రిలో ఉన్నటువంటి కోటిలింగాల రేవు, కొవ్వూరులో ఉన్నటువంటి గోస్ప క్షేత్రం, అదేవిధంగా నిడదవోలులో ఉన్నటువంటి చిన్న కాశీ రేవు, ఈ 3 కూడా అత్యంత పవిత్రమైన ప్రాంతాలు కనుక పుష్కరాల సమయంలో భక్తులు ఎక్కువ మంది వచ్చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కనుక నిడదవోలులో ఉన్నటువంటి చిన్న కాశీ రేవుకి సంబంధించి ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని ఇంకొంచెం ఎక్స్పెన్షన్ చేసి పుష్కరాలకి ఈ ఏరియాని, ఈ యొక్క పవిత్రమైన ప్రాంతాన్ని మరింతగా ఎక్కువగా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజాప్రతినిధులను అంటే మన ఎంపీ గారు పురంధరేశ్వరి గారిని, మన మంత్రి గారు దుర్గేష్ గారిని, మన కలెక్టర్ గారిని నేను కోరుతా ఉన్నాను. మొన్న నేను కలెక్టరేట్లో పుష్కరాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశంలో నేను కూడా అందులో పాల్గొనడం జరిగింది. మన మంత్రి గారు దుర్గేష్ గారు మన చిన్న కాశీ రేవుకు సంబంధించి ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ అభివృద్ధి చేయాలి, ఇక్కడ చాలా పవిత్రమైనటువంటి ప్రాంతం, మనం అభివృద్ధి చేయాలని చెప్పి చిన్న కాశీ రేవు యొక్క విషయాన్ని కూడా వారు ఆ రోజు మాట్లాడడం, చర్చించడం జరిగింది. ఆ చర్చలో కూడా కలెక్టర్ గారు, మన ఎంపీ పురంధరేశ్వరి గారు కూడా చిన్న కాశీ రేవుని తప్పకుండా మనం అభివృద్ధి చేద్దాము, తగినంత నిధులను ఎక్కువగా ఇక్కడ కేటాయిందామని చెప్పి వారు నా సమక్షంలోనే వారు తెలియజేయడం జరిగింది. తప్పకుండా నిడదవోలులో ఉన్నటువంటి భక్తులకి, ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ అంటే జనసేన పార్టీ నుంచి తప్పకుండా మేము హామీ ఇస్తా ఉన్నాము. రాబోయే పుష్కరాలకి నిడదవోలులో ఉన్నటువంటి చిన్న కాశీ రేవుని అత్యంత అభివృద్ధి చెందినటువంటి ఈ యొక్క పవిత్రమైన ప్రాంతంగా మేము తీర్చిదిద్దుతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.